ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వంగలపూడి అనిత. ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను సీఎం మోసం చేశారని అన్నారు. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ఎన్నికలలో గెలిచిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను సీఎం మోసం చేశారని, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 4.5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో సీఎం జగన్ ఆటలాడుకుంటున్నారని, ఆశా వర్కర్స్, మున్సిపాలిటీ, అంగన్వాడీ ఉద్యోగులు ఇలా అందరితో ముఖ్యమంత్రి ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వకుండా మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకున్నారని అనిత అన్నారు. క్యాసినో కొడాలి నాని, బెట్టింగ్ అనిల్ కుమార్ వైసీపీలో ఉన్నారని, పేకాట ఆడే వైసీపీ నాయకులను జగన్ తయారు చేశారని నిరసనలే కనిపిస్తున్నాయి. దట్స్ వై మేము అది కవర్ చేసుకోవడానికి వెళ్ళామండి. అది సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి? 4.5 సంవత్సరాల కాలంగా ఆడుకుంటున్న జనాలతో ఆడుకుంటున్న నువ్వు ఈ రోజు బయటికి వాళ్ళు బాధ భరించలేక నువ్వు కేసులు పెడతావని, స్కీములు తీసేస్తావని ఇన్ని రోజులు భరించి ఉండొచ్చు. కానీ ఈ రోజు ఆ కడుపు మంట భరించలేక, వాళ్ళ కష్టాలను భరించలేక ఈ రోజు బయటకు వచ్చి నీ మీద నిరసన తెలియజేస్తా ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి దా క్రికెట్ బ్యాట్ పట్టరా, హాకీ బ్యాట్ పట్టరా, ఆడుకుందాం అని చెప్పి మాట్లాడుతున్నావు. ఓకే, మాట్లాడు. ఇంకా మున్సిపల్ వర్కర్స్ ఆఖరికి నీ వెనకాతల కాపలా కాస్తూ నీకు వెనకాతలు నువ్వు ఏం చేసినా తందాను తానా అనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రోజు రేపు బయటకు వచ్చి వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తారు. కనీసం వాళ్ళకి ఇచ్చే టీఏడిఏలు కూడా, వాళ్ళ జీపీఎఫ్లు కూడా వాళ్ళ ఖాతాల్లో పడకుండా, వాళ్ళకి వచ్చి ఇంక్రిమెంట్లు లేకుండా, వాళ్ళ తాలూకు టీఏడిఏలు లేకుండా వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నావు పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళకి కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితులు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. 1వ తారీఖు కల్లా జీతాలు పడే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం అంటేనే 1వ తారీఖు కల్లా టెన్షన్ జీతం పడుతుంది, నెలంతా కూడా ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది అనుకున్న కాన్సెప్ట్ నుంచి ఏ రోజు జీతం పడుతుందో తెలియదు, ఏ రోజు జీతం పడిన తర్వాత ఎన్ని రోజుల జీతం చేతిలో ఉంటుందో తెలియని దుస్థితిలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల తాలూకు జీవితాలతో ఆటలాడుకుంటున్నాం. ముఖ్యంగా టీచర్స్ ని సిపిఎస్ విధానం రద్దు చేస్తానని చెప్పి ఎప్పుడో మోసం చేసి ఈ రోజుకి కూడా జీవితాలతో ఆడుకుంటున్నాం. ఇలా కనుక నేను మాట్లాడుకుంటూ పోతే డాక్టర్స్, దళితుల జీవితాలతో ఆడుకున్నావు, బీసీల జీవితాలతో ఆడుకున్నావు, మైనార్టీ జీవితాలతో ఆడుకున్నావు, పోలవరం లేక రైతుల జీవితాలతో ఆటలాడుకున్నావు, అమరావతి రాజధాని లేకుండా ఈ రోజు అమరావతి రైతుల జీవితాలతో ఆడుకున్నావు, ఆఖరికి మధ్యతరగతి జీవితాలతో విపరీతమైన ధరలు పెంచేసి మధ్యతరగతి జీవితాలతో ఆడుకున్నావు, భవన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆఖరికి ఎంత దారుణం అంటే జబ్బు పడి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నువ్వు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఆరోగ్యశ్రీ అనే పథకం కూడా 29వ తారీఖు నుంచి క్లోజ్ అయిపోతుంది. దారుణం అన్నమాట. ఎందుకో తెలుసా? డబ్బులు కట్టలేక 29వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ పథకం కూడా క్లోజ్ అయిపోతుంది. ఇంత దారుణమైన పరిస్థితులు, ఇన్ని రకాలుగా జీవితాలతో ఆడేసుకొని ఈ రోజు మనం ఆడేసుకుందాందా అంట, ఆడుకుందాందా అంట. దానికి చాలా ప్రెస్టీజియస్ గా నిన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆఖరికి రోజారెడ్డి గారికి క్రికెట్ ఎలా ఆడాలో కూడా నేర్పించేస్తున్నాడు నేను. అంటే అఫ్ కోర్స్ ఇప్పటి వరకు కూడా ఎలా జీవితాలతో ఆడుకోవాలన్నది నీ అంత ఆట ప్రావీణ్యత ఇంకెవరికి ఉండదు. నిజంగా నీకు క్రీడల మీద అంత అభిమానం ఉండుంటే 4.5 సంవత్సరాలు ఏం చేసావు? మనోడు మనం అనుకోవచ్చు, యాక్చువల్ గా చాలా మంది క్రీడాకారులు కూడా అతను ప్రోత్సహించాడండో. ఎవరో తెలుసా? క్యాసినోలు ఆడించిన కొడాలి నాని, మంచి జాతీయ క్రీడ అనమాట అది క్యాసినో. తర్వాత ఏమో పేకాట క్లబ్లు నడిపే గుమ్మనూరు జయరాము, బెట్టింగ్లు పెట్టే మొన్నటి వరకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఇలాంటి ఆనిముత్యాలను తయారు చేసే 4.5 సంవత్సరాల పేకాట ఆడే వాళ్ళని, కోడి పందాలు చేసే వాళ్ళని, అది గుండాట ఆడే వాళ్ళని, లేకపోతే ఇంకోటి ఏంటది పేకాట క్లబ్బులు నడిపే వాళ్ళని, క్యాసులు నడిపే వాళ్ళని, ఇలాంటి ఆటలు జాతీయ క్రీడల స్థాయిలో తీసుకెళ్లి 4.5 సంవత్సరాల్లో ఇప్పుడు అది కాదు, ఇప్పుడు క్రికెట్ ఆడదాం, ఇప్పుడు హాకీ ఆడదాం అని చెప్పి రమ్మంటున్నాడు. ఇందులో జోక్ ఏంటంటే ఏదైనా ఒక ఆట ఆడుకోవడానికి, నేను జనరల్ గా నేనే సర్కాస్టిక్ గా మాట్లాడట్లేదు, నేను మామూలుగా మాట్లాడుతాను. ఏదైనా గేమ్ ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉండాలి, ప్లేయర్స్ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి, ట్రైనర్స్ ఉండాలి, కోచ్ ఉండాలి, ఇలాంటి సంథింగ్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అంటూ ఉండాలి. కానీ మా ఆంధ్రప్రదేశ్ లో ఆడుదాం ఆంధ్ర అని ప్రోగ్రామ్ ఉంటది, దానికి 100 కోట్ల ఖర్చు ఉంటది, దానికి ఆ శాఖకి వాలీబాల్ కి ఏంటది బాస్కెట్బాల్ కి తేడా తెలియని ఒక మంత్రి ఉంటది, ఆ మంత్రికి వాలీబాల్ కి బాస్కెట్బాల్ కి కూడా తేడా తెలియదు, ఆ మంత్రి క్రీడా శాఖ మంత్రి, ఆవిడకి 100 కోట్లు
శాంక్షన్ చేసి ఆల్ ఆఫ్ సడన్ ఆడుదాం ఆంధ్ర. ఓకే, ఆడేద్దాం. ఎవరితో ఆడదాం? ఆడుదాం ఆంధ్ర. మీరు అబ్జర్వ్ చేయండి, ఇందాక నేను అన్నాను ఎన్నికల స్టంట్ అన్నాను. ఎందుకంటున్నానో చెప్తాను. ఈ ఆడుదాం ఆంధ్రాలో 15 సంవత్సరాల లోపున పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. నాకు తెలిసి చిన్నపిల్లలే ఆడుకుంటారు, పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటారు. ఎప్పుడు ఆడుకుంటారు? వాళ్ళకంటూ ఒక స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి, వాళ్ళకంటూ ఒక ట్రైనర్స్ చెప్పి, వాళ్ళకంటూ ఒక గ్రౌండ్లు ఇచ్చి, వాళ్ళకంటూ ఎక్విప్మెంట్ ఇచ్చి, పేదవాళ్ళ దగ్గరికి శిక్షణ ఇచ్చి ఒక క్రీడాకారులు తయారు చేయాలనేది ఒక కాన్సెప్ట్, గవర్నమెంట్ తాలూకా కాన్సెప్ట్. కానీ ఈ రోజు ఏంటి, దాన్ని ఎన్నికలకి ఎలా టర్న్అప్ చేయాలి? 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్స్ కింద చేసుకోవాలి. సుమారుగా 15,000 సచివాలయాల్లో ఈ రోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరిగారంట. 15,000 సచివాలయాల్లో నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, మినిమం 5,000 గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా? 5,000 గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా? కనీసం స్కూల్లో గ్రౌండ్. ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, నువ్వు అంత క్రీడల మీద మోజు ఉంది, క్రీడాకారులు తయారు చేసిన ఉత్సుకత ఉంది నీకు అనుకుంటే స్కూల్లో. విశాఖ సాగర్ తీరంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. విశాఖ సాగర తీరంలో రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. విశాఖ సాగర తీరంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన వ్యక్తి రంగా అని ఆయన విగ్రహాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన జగన్ రంగా విగ్రహాన్ని ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలన్నారు. సార్ బాలు గారు హ్యాపీ క్రిస్మస్. అబ్బాయికి ఇచ్చా రెడీ. ఓకే సార్, రెడీ. సరిగ్గా ఇదే రోజు 35 సంవత్సరాల క్రితం మన వంగవీటి మోహన్ రంగా గారు అమరణ నిరాహార దీక్షకు కూర్చున్న రోజు, పేద ప్రజల పక్షాన పోరాడుతూ మీడియాతో మాట్లాడండి సార్. పేద ప్రజల పక్షాన పోరాడుతూ నిరాహార దీక్ష చేస్తుంటే రాజకీయ దుర్మార్గపు క్రీడలో బలైన రంగా రీసెంట్లీ నేను మా ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. నిరాహార దీక్ష అంటే నేటి నాయకుల్లా ఉదయం కూర్చొని సాయంత్రం లేచిపోయడం కాదు. ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా రాత్రనక పగలనక ఆయన అమరణ నిరాహార దీక్ష చేశారు. నేను ఏ విధంగా స్టీల్ ప్లాంట్ కొరకు రాత్రనక పగలనక నన్ను రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు మంచి సెక్యూరిటీ పోలీస్ ఇక్కడ ఉండబట్టి కాపాడారు కాబట్టి, లేదా నన్ను చంపడానికి నా క్యాంపస్లో ఏ విధంగా ప్రయత్నించారో ఆగస్టు నెలలో అలాగ వంగవీటి రంగా గారు 35 సంవత్సరాల క్రిందట ప్రాణాన్ని బలిగా అర్పించారు. ఆయన దేశ నాయకులు కారు. ఇవాళ ఆయన అన్నాడు మీడియా పెద్ద రిపోర్టర్లు, ఆయన రౌడీ షీట్లండి అని. నేను అడుగుతున్నా, ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు రౌడీ షీట్లు కారు? ఈరోజు ప్రధానమంత్రి, హోం మంత్రి,
గుజరాత్లో జరిగిన ఘటనలు గుర్తున్నాయా? 2500 మందిని సజీవ దహనం చేశారు. ముస్లిం హిందూ మధ్య గొడవలు పెట్టి వారు ప్రధానమంత్రి కాలేదా? హోమ్ మినిస్టర్ కాలేదా? మా కాపులైన వంగవీటి రంగ అయితే ఎవడూ గుర్తించుకోడు. పవన్ కళ్యాణే గుర్తించుకోవట్లేదు ఈరోజు. ఎవరి వరకో ఎందుకు? ఏడి చిరంజీవి, ఏడి పవన్ కళ్యాణ్? తమ్ముడు అన్న, నేను ఇదే మీకు పిలుపునిస్తున్నాను. ఈరోజు మరలా వంగవీటి రంగ ఆత్మ ఘోషిస్తుంది. హరిరామ జోగయ్య గారి ఆత్మ ఆయన బ్రతుకుంటుండగానే ఎంతో బాధపడుతున్నారు. కాపులారా ఏకము కండి. కమ్మ, రెడ్డి, వెలమ అందరూ కూడా ఈ కార్యం ఈ రోజు నేను ఇక్కడ పునాది స్థాయి వేస్తుంటే ఎక్కడ విశాఖపట్నం బీచ్ లో శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం ప్రక్కన ఈ ఖాళీ స్థలంలో వంగవీటి రంగా గారి విగ్రహాన్ని విశాఖపట్నాన్ని క్యాపిటల్ గా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కట్టండి. ఇప్పుడే, ఎలక్షన్ల తర్వాత కాదు, ఇప్పుడే మీరు కట్టండి, లేదా పర్మిషన్ ఇవ్వండి, మేము కడతాం. ఎందుకు? ఒక వర్గానికే కాకుండా అడుగు బలహీన వర్గాలు అందరి కొరకు ప్రాణం పెట్టిన ఆయన్ని మనం గుర్తించుకోవద్దా? బ్రతికుంటుండిగే మాయావతి 450 విగ్రహాలు కట్టుకుందే, 1000 కోట్లు ఖర్చు పెట్టి. ఉత్తరప్రదేశ్లో ఆవిడేదో పెద్ద అంబేద్కర్ లాగా, మదర్ తెరీసా లాగా అడుగడుగుని విగ్రహాలు ముఖ్యమంత్రులు ఉన్నాయే ఈరోజు. వాలంటీర్ల సమ్మె పోలీసులు అంటూ కొన్ని దినపత్రికల్లో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వాలంటీర్ల సంఘాలు ఖండించాయి. రాష్ట్రంలో వాలంటీర్లు ఎక్కడా విధులు బహిష్కరించలేదు, ఆందోళనలు చేపట్టలేదు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో వారు పూర్తి స్థాయిలో పాల్గొంటున్నారని తెలిపారు. నమస్కారం. ఇవాళ మనకు సోషల్ మీడియాలోనూ వార్తాపత్రికల్లో మన వాలంటీర్లు వివిధ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, బాయ్కాట్ చేస్తున్నారు అన్నట్టు సమాచారం ఎక్కువ పద్ధతి వచ్చి ఉంది. దానికి మన జిల్లాలో ఉన్నటువంటి వాలంటీర్లు వారి ప్రతినిధులు స్పందించి పబ్లిక్లో ఎలాంటి గందరగోళం లేకుండా, అనుమానాలు లేకుండా నివృత్తి చేసే నిమిత్తం కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తూ వారు దీంట్లో మేము మా భాగస్వామ్యం లేదు, మేము పాల్గొనడం లేదు, దీని అవాస్తవం అని చెప్పి వారు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. వారు ఇక్కడ హాజరు కావడం కూడా జరిగింది. దీనికోసం ప్రజల్లోనూ కరోనా వాలంటీర్లు మిగతా జిల్లా వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లలో ఉన్న అనుమానాల నివృత్తి కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని మూలంగా తెలియజేయడం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈరోజు మనకు జరుగుతున్న ఆడుదాం ఆంధ్రలో కూడా పార్టిసిపేట్ చేసి వస్తున్నారు. ఎక్కడ కూడా ఇందులో మేము సభ్యులు పాల్గొంటామని కానీ, ఆందోళన పాల్గొంటామని కానీ ఎక్కడ రిప్రజెంట్ చేయలేదు, చేయబోము. సంపూర్ణంగా ప్రభుత్వంపైన విశ్వాసం కలిగి ఉండి మా కోరికలన్నీ కూడా వారు తెలుసుకొని తీరుస్తున్నారు. మేము దీంట్లో ఎలాంటి భాగస్వామ్యం లేదు, మేము ఈ సమ్మెలో పాల్గొనడం లేదు, ఇదొక ఫేక్ సమాచారం అని చెప్పి వారు గట్టిగా ఖండిస్తున్నారు. ఆ యొక్క ఫేక్ న్యూస్ని కూడా ఖండిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం లేదు, పాల్గొన్న బోము. సంపూర్ణంగా ప్రభుత్వ విధుల్లో పాల్గొని విజయవంతం కార్యక్రమాల్లో కూడా మా భుజస్కంధాల పైన వేసుకొని మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. అదే విధంగా కొనసాగిస్తాము. ఎలాంటి ఆందోళన చేయడం లేదు, పాల్గొనడం లేదు అని వారు స్పష్టం చేయడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి మంత్రి వారితో మాట్లాడాము, సీఎం గారితో మాట్లాడాము, మాకు అనుకూలంగా సంధిస్తామనేసి చెప్పారు. అంటే ఫ్యూచర్లో బెటర్ ఆపర్చునిటీస్ చూపిస్తామనేసి చెప్పారు. మేమైతే ఏ సమ్మెకి అనేది దిగడం లేదు, ఏదన్నా చేస్తాము అనేది ఫస్ట్ మీడియా ముఖ్యంగా చెప్పి మళ్ళీ దిగుతాము. సరే, అన్నట్లు సోషల్ మీడియాలో కానీ కొన్ని మాధ్యమాల్లో వచ్చినటువంటి న్యూస్ ఏమంటే 31వ తేదీ నుంచి సమ్మెకి దిగుతున్నాము అని వాలంటీర్లు చెప్పడము, దీనికి అందరూ వాలంటీర్లు కూడా సంబంధించని చెప్పడం, ఇవన్నీ చాలా వరకు అపోహలు కొన్ని చోట్లలో అయితే కూడా చేస్తున్నారు. కాకపోతే చిత్తూరు డిస్టిక్ నుంచి వాలంటీర్లు కానీ ఎవరు కూడా కానీ సమ్మెని పాల్గొనట్లేదు. మనం ఒకసారి యూనియన్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడడం జరిగింది.
అని ఏమన్నారంటే ఫ్యూచర్లో మీకు ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలనేసి నేను ఆశిస్తున్నాను, చేస్తాను కూడా, దీనిపైన సానుకూలంగా స్పందించారు కూడా. సో దీన్ని మనసులో పెట్టుకునేసి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏమంటే వాలంటీర్ అంటే మీకు లీడర్లుగా తీర్చిదిద్దామని చెప్పడం జరిగింది. ఒక లీడర్ ఏం చేస్తారంటే ఇలాంటి పనులైతే చేయకుండా ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఏమంటే ఇప్పుడు పెన్షన్స్ కానివ్వండి, ఇప్పుడు చాలా కొంచెం క్రిటికల్ పొజిషన్ అనేది రాబోతుంది. ఏమంటే స్కీమ్స్ ఇవన్నీ చాలా ఇబ్బందులు పడతారు. ఎవరు వాలంటీర్లు కానీ ఇటువంటి పనులు చేస్తే ఇబ్బంది పడతారనమాట. సో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మేము దీనికి ప్రజలకి చాలా సహకరించే విధంగా పెన్షన్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, నిరంతరంగా యాక్సిటీస్ వచ్చిన విధంగానే చిత్తూరు డిస్టిక్ నుంచి మేము దానికి ఎటువంటి ఆటంకం లేకుండా మేము ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మా తాత ఇచ్చిన భూమిపై జగన్ తన బొమ్మ వేసుకున్నాడు. మన పొలంలో హద్దులు రాళ్లు జగన్ పేరుతో ఉన్నాయి. చివరికి ఇంట్లో కట్టే బాత్రూమ్ మీద కూడా జగన్ బొమ్మ వేయాలంటున్నాడు. జగన్ ప్రచారం పిచ్చి బాగా ముదిరిపోయింది. 42 సంవత్సరాలు అయింది. ఈ 42 సంవత్సరాల్లో కీర్తిశేషులు ఎర్రన్నాయుడు గారు, నేను, రామ్మోహన్ నాయుడు గారు టెక్కలి నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. అధికారం ఉన్నప్పుడు చేశాం, అధికారం లేనప్పుడు చూశాం. కానీ ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమం నభూతో నభవిష్యత్తు. ఎంతవరకు టెక్కలి నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేశారు. అందుకే నేను ప్రతి సభలో చెప్తాను, నా జీవితం ప్రజలకే అంకితం అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చివరి రక్తపు బొట్టు వరకు, నా శ్వాస ఉన్నంత వరకు కార్యకర్తల కష్టం గురించి పనిచేస్తాను. ఈ నియోజకవర్గ ప్రజలకి సేవ చేయడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, రాష్ట్రంలో మంత్రిగా చేశాను. ఎర్రన్నాయుడు గారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 4 సార్లు ఎంపీగా చేశారు, కేంద్రంలో మంత్రిగా చేశారు. రామ్మోహన్ నాయుడు 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా చేశారు. మాకు పదవులు వచ్చాయి. ఈ పదవులని, అధికారాన్ని పేదవాళ్ళ గురించే ఉపయోగించాం. ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించే ఉపయోగించాం. అవినీతి చేయడమో, అధికారం ఉందని 10 మందికి ఇబ్బంది పెట్టడమో, తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడమో మా జీవితంలో ఎప్పుడూ లేదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా మంది ముఖ్యమంత్రులని ఈ రాష్ట్రంలో చూశాం. దివంగత రాజశేఖర రెడ్డిని చూశాం, ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డిని చూశాం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని చూశాం, అదేవిధంగా రోషిని చూశాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూశాం. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి సేవ చేయడానికి ఉపయోగిస్తారు. ఆ ముఖ్యమంత్రి పదవిని రాష్ట్ర అభివృద్ధి గురించి ఉపయోగిస్తారు. కానీ దురదృష్టం, 2019లో ఈ రాష్ట్రానికి ఒక దురదృష్టం పట్టింది, ఒక శని పట్టింది. ఆ శని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. బాగా ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే దేశంలో, ప్రపంచంలో ఒక అగ్రగామి కలిగినటువంటి దేశం. తెలుగు జాతి అంటే, తెలుగు ప్రజలంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గౌరవాన్ని సంపాదించినటువంటి జాతి. ఈ 4.5 సంవత్సరాల్లో మన జాతి పరువు పోయింది, మన రాష్ట్రం పరువు పోయింది. ఎక్కడికైనా సరే వెళ్తే మీదే ఊరు, ఏ రాష్ట్రమో, రాజధాని ఏదంటే ఎవ్వరం కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి పదవి ప్రజల గురించి, ప్రజల సేవ గురించి ఉపయోగిస్తాడు. జగన్మోహన్ రెడ్డి వ్యాపారానికి ఉపయోగించుకున్నాడు. 4 సంవత్సరాలు 7 మాసాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచభూతాలని
మొత్తం దోచుకున్నారు. ఏదైనా మిగిలిందంటే ఏమీ మిగలలేదు, ఒక గాలి మిగిలింది. రేపో ఎల్లుండో గాలికి కూడా ఈయన డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందని బాధ, ఆవేదన కలుగుతుంది. ఏం చేశావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టపడి పనిచేసినటువంటి ప్రజానీకం ఉన్నటువంటి రాష్ట్రం. సుదీర్ఘమైనటువంటి వనరులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని 4.5 సంవత్సరాలుగా అల్లకల్లోలం చేశాం. ఎక్కడైనా సరే ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఉందా? మాట్లాడితే నవరత్నాలు, నేను బటన్ నొక్కుతున్నాను, పథకాలు ఇస్తున్నాను, నాకు ఓట్లు వేయండి అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను, 5 సంవత్సరాల్లో 12 లక్షల శిశు సంక్షేమ మంత్రి లేకుండా అంగన్వాడీలతో చర్చలు జరపడానికి సజ్జలయ్యేవారు. తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికారక కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఫైర్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 16 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె, రాష్ట్ర వ్యాప్తంగా 1,05,000 మంది అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు బయటకు వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో రాకముందు రకరకాల హామీలు ఇచ్చి పాదయాత్రలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను ఆదుకుంటాను, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు జీతాలు పెంచుతాను, తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు ఇస్తాను అని చెప్పి మోసపు మాటలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా అంగన్వాడీ అక్క చెల్లెమ్మల సమస్యల గురించి కానీ వారికి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ గురించి కానీ ఏ రోజు కూడా వాళ్లకు సంబంధించినటువంటి విషయాలపై చర్చించినటువంటి పరిస్థితి లేదు. నిజంగా బాధేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజుల నుంచి ఇంత పెద్ద ఎత్తున 1,00,000 మంది పైన ఈరోజు వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఈ కళ్ళుండి చూడలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? తాడేపల్లి ప్యాలెస్లో దాక్కొని. మాకు అర్థం కావట్లా. అంతమంది మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీలు అని చెప్పేసి అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి దగ్గరకు తీసుకొని తల మీద చేతులేసి నేను పెద్ద ఎత్తున అక్క చెల్లెమ్మలకి న్యాయం చేస్తానని చెప్పి నిరంతరం అబద్ధాలు చెప్తూ ప్రతి సభలో గుండెలు బాదుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఈ ముఖ్యమంత్రి గారు. కానీ ఇంతమంది అక్క చెల్లెమ్మలు వచ్చేసి 16 రోజులుగా కుటుంబాలను వదిలేసి వాళ్ళ యొక్క సొంత పనులు వదిలేసుకొని పిల్లలను వదిలేసుకొని చిన్న చిన్న పసిపిల్లలను కూడా తీసుకొని వచ్చి ఎండలో కూర్చొని మండల కార్యాలయాల ముందు రకరకాల ధర్నా చౌకుల్లో ధర్నా చేస్తూ ఉంటే కనీస స్పందన లేదు ముఖ్యమంత్రి గారికి. ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద విభాగం అంగన్వాడీ విభాగం అనేది ఇంత పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఉంటే కనీసం కళ్ళుండి చూడలేని పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. ఈరోజు చూస్తే ప్రతి వర్గం అంతే. అంగన్వాడీలు వచ్చారు, ఈరోజు పారిశుద్ధ కార్మికులు, అలాగే చూసినట్లయితే మిడ్ డే మీల్స్ వర్కర్స్, అలాగే ఆశా వర్కర్లు, అలాగే నిన్న తన సొంత సైన్యంలా పెట్టుకున్నటువంటి వాలంటీర్లు, ఇట్లా ప్రతి ఒక్క వర్గము రోడ్డు మీదకి వచ్చేసి 4 లక్షల పైచిలకు అన్ని వర్గాల వాళ్ళు బయటకు వచ్చేసి ఏదైతే మా డిమాండ్స్ నెరవేర్చాలి, మాకు పెంచుతానన్న జీతాలు పెంచాలి అని చెప్పేసి వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉంటే కనీసం ఈ ముఖ్యమంత్రికి బాధ్యత ఉందా అండి? నిన్న చర్చల పేరుతో అంగన్వాడీ వర్కర్స్ని పిలిపించుకొని చర్చల పేరుతో అర్ధరాత్రి పూట బొత్స సత్యనారాయణ గారు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమి వాళ్ళకి హామీ ఇచ్చారు? ఎన్నిసార్లు చర్చలకు పిలిచారు? చర్చలకు పిలిచిన ప్రతిసారి సాధ్యపడదు, కుదరదు, తర్వాత చూద్దాము. ఇంకెప్పుడుందండి సమయం? అంటే 4.5 సంవత్సరాల కాలంలో చెయ్యండి, ఇంకెప్పుడు చేస్తారు? అదే పొంగల్ వెళ్ళిన తర్వాత సంక్రాంతి అయిపోయిన తర్వాత మాట్లాడదామని, అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు జీతాలు పెంచుతామని, అంటే మీరు ఏ విధంగా బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉన్నారు? అంటే మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ మీరే వస్తారని కళ్ళగంటా ఉన్నారా? దానితో పాటు సిగ్గుండాలి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఏమైపోయారు? మొన్న ఎప్పుడో వచ్చేసి ఆవిడ చేయాల్సిన దానికంటే చేసే ఇంతకన్నా సాధ్యపడదు అని చెప్పేసి కనీస బాధ్యత రాహితంగా మాట్లాడి వెళ్ళిపోయారు. కనీసం ఆ శాఖ మంత్రి లేకుండా
ఏమండి వీళ్ళు చేసినటువంటి సంప్రదింపులు ఏంటి? అంగన్వాడీ వర్కర్స్తో హెల్పర్స్తో ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ శాఖ మంత్రి గారు? ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారు? అరే మీ శాఖ మంత్రి గారు కనపడరు. ఇక అసలు ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున అంగన్వాడీ వ్యవస్థ బయటకు వచ్చి 15 రోజులుగా రోడ్డు మీదకి వచ్చిన అసలు ఆయన నోరిప్పి నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఇంతవరకు ఈ విషయం తెలియదు అని చెప్పేసి. ఎంత బాధ్యతారహితం, ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఎక్కడున్నారా ఆమె స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు? ఏ రోజన్నా వాళ్ళ సమస్యల పట్ల స్పందించారా? ఏ రోజన్నా వాళ్ళు ఉన్న ఇబ్బందుల గురించి ఆలోచించారా? 15 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే ఒక్కరోజు ఆ మంత్రి గారు వచ్చి వాళ్ళని పిలుచుకొని అమ్మ మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఎందుకు సమ్మెకు దిగారు, ఏంటి మీకు కావాల్సిన అడిగిన పరిస్థితి ఉందా? గతంలో ఎన్ని సంఘటనలు జరిగినా రకరకాల ఇబ్బందులు పడ్డా కూడా ఏ రోజు కూడా ఆమె శాఖపై మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. సరేగా ఆమె అధికారం వచ్చేసిందని చెప్పేసి అనంతపురం జిల్లాలో ఉండి చక్కగా తన జిల్లాలో అడ్డగోలుగా దోచేసుకొని శాండు, ల్యాండు, మైను, మార్బుల్ అన్ని రకాలుగా గ్రానైట్ అలాగ అన్ని రకాలుగా దోచుకొని మళ్ళీ ఇంకా గెలుస్తానో గెలవనో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పి మద్యం ద్వారా, గ్రానైట్ ద్వారా, అలాగే ఇసుక ద్వారా రకరకాల